భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. ప్రణామములు గురుదేవా. ప్రణామములు గురుదేవా. గురుదేవా, తమరిచ్చటకు వేయించట మంచిదే అయినది. ఇచ్చట మహా ఆశ్చర్యకరమైన సంఘటన జరిగినది. ఏదో ఒక మాయాశక్తి కయ్యాదు ప్రాణములు అపహరించుటకు వచ్చినది. మేమందరము కయ్యాదు యొక్క అంతరంగములో కృత్యను, ఆమెను వెంబడించు సుదర్శన చక్రమును వీక్షించితిమి. ఒకవేళ ఇది దేవతల కుతంత్రమై ఉండవచ్చును. ఉండవచ్చును కాదు మహారాణి, ఇది ఆ దేవతల యొక్క కుతంత్రమే. ఏమి వచించుచుంటిరి గురుదేవా? సత్యమును వచించుచుంటిమి. మీరు వీక్షించిన ఆ కృత్యను మేమే పంపించితిమి. కానీ సుదర్శన చక్రమును విష్ణువు పంపించినాడు. ఎందులకు గురుదేవా, ఎందులకు? తమరు ఎందులకు అటులా చేసితిరి? కయ్యాదుకు దీని వలన ఆపద సంభవించును కదా. కయ్యాదుకు ఏమైనా జరిగిన ఎడల అసురేశ్వరుల యొక్క క్రోధ తీవ్రతను ఎవరు సహింపగలరు? గురుదేవా, మన అసురులు సర్వదా దేవతలతో పోరుకు తలపడుచున్నారు. ఏనాడు వారు పరాజితులై తమ వీరత్వమునకు కళంకము తెచ్చుకోలేదు. మరి తమరు కయ్యాదు అంతరంగములోనికి కృత్యను పంపించితిరి. ఇంకనూ ఆ సుదర్శన చక్రము లేదు లేదు, మాకు ఏమీనూ విశదమగుటలేదు. మహారాణి, నీకు సత్యము విశదమైన ఎడల మాపై ఇటులా ప్రశ్నలతో వర్షము కురిపించి మమ్ము విసిగించిన దానవు కావు. అయిన తమరే వచించండి గురుదేవా, ఏమి చేయమంటారు? ఈ సమయమున మా అందరి బుద్ధి శూన్యమైనది. మాకు ఏమీనూ విశదమగుటలేదు. మహారాణి, ఇప్పుడు మేము వచించబోవు ఆ సత్యము కడు జటిలమైనది, కన్నకఠోరమైనది. అందువల్ల మనసు దృఢం చేసుకుని ధైర్యముగా ఆలకించి దానిని విశ్వసింపవలెను. అసుర కులమున ఒక అసుర ద్రోహి విష్ణువు యొక్క పరమ భక్తుడు జన్మించనున్నాడు. విష్ణువు యొక్క పరమ భక్తుడా? గురుదేవా, ఎవరా స్త్రీ? అసుర జాతి యందు అసురుల శత్రువులకు జన్మమిచ్చు సాహసము చేయుచున్నది. మాకు ఆమె నామమును తెలియచేయండి గురుదేవా. మేము ఆ స్త్రీని, ఆమె బిడ్డను అవశ్యం సంహరించదము. వచించండి గురుదేవా, ఆమె నామమును వచించండి. ఆమె ఎవరో కాదు, మీ చిన్నరాణి కయాదే. ఏదో ఏమిటి? కయ్యాదా? క్షమించండి గురుదేవా, మరి ఎందులకో నా మనస్సు తమ పలుకులను విశ్వసించలేకున్నది గురుదేవా. విశ్వసించవలను మహారాణి, విశ్వసించి తీరవలెను. ఎందుకంటే మేము మా యొక్క దివ్య దృష్టితో రాణి కయాదు గర్భమును వీక్షించితిమి. వటపత్రములలో పౌలించి ఉన్న ఒక బాలకుడు నిరంతరం నారాయణ నారాయణాన్ని స్మరిస్తున్నాడు. ఒకవేళ ఇది ఎవరి మాయ అయిననో కావచ్చును కదా. మా మనసునందును ఈ సందేహం ఉదయించినది. ఆ సందేహ నివృత్తి కొరకే రాణి కయాదు పానము చేయు రసమును విషముగా మార్చి బాలకుని సంహరించదలచితిమి. కానీ స్వయంగా అప్పుడు రాణి కయాదు గర్భమున గంగ ప్రత్యక్షమై ఆ రసమును పానము చేసి వారిని రక్షించినది. అప్పుడే మేము కృత్యను పిలిపించి ఆ బాలకుని సంహరించుటకు పంపించితిమి. కానీ విష్ణువు సుదర్శన చక్రమును ప్రయోగించి మా పథకమును విఫలము గావించినాడు. ఈ సంఘటనను సమస్త జనులు స్వయముగా వీక్షించినారు. అయినప్పటికీ తమరింకను తమ మనోద్వారముల చెంత శంకా సందేహములనడి భిక్షువులను నిలబెట్టి ఉన్నారు. కానీ మహారాణి, ఇందులో రాణి కయాదు దోషమిసుమంతయు లేదు. దోషమంతయు ఆ విష్ణువుది, ఆ గంగాదేవిది. వారు కయాదును పావుగా ఉపయోగించి ఈ కుతంత్రం పొందినారు. కావుననే మేము అసుర గురు స్థానమున రాణి కయాదును ఆజ్ఞాపించుచున్నాము. రాణి కయాదు
సమస్త అసురజాతి క్షేమం కొరకు మమకారమును విడనాడి తన బిడ్డ ప్రాణములను బలి ఇవ్వవలెను. లేదు గురుదేవా, లేదు. మేము మా మమకారమును బలి ఇచ్చడం సాధ్యం కాదు. మా పుత్రుడు అసలు కులమునకు జ్యోతి యగును. వాని వలన ఎవరికి ఎటువంటి ఆపద కలుగదు. గురుదేవా, అవశ్యం తమకు భ్రమ కలిగి ఉండును. ఏమి వచించుచున్నావు కయాదు? ఈనాటి వరకు గురుదేవులు ఎప్పుడు అసత్యమును వచించలేదు. కయాదు, మేము నీ భావములను గౌరవించుచునే ఇంటిమి. అందులకే నీ పలుకులను అపార్థము చేసుకోనలేదు. ఇప్పుడు నీవు మా పలుకులను విశ్వసించవలేను. ఎటుల తమ పలుకులను విశ్వసించగలము గురుదేవా? ఎటుల విశ్వసించగలము? తమకు దేవతలపై గల శత్రుత్వమును మా పుత్రునిపై తీర్చుకొనుచున్నారు. కయాదు, మాకు క్రోధము కలిగించవలదు. అందువలన అనర్థము జరుగును. అనర్థము జరగవలనన్నా ముందు మమ్ము సంహరించండి. మమ్ము సంహరించండి గురుదేవా. మేము ఈ పాపము చేయలేము. మేము ఇంకేమీ అర్థించము. కానీ గురుదేవా, మేము బ్రతుకున్నంత వరకు మా పుత్రునికి ఎటువంటి ఆపద వాటిల్లనివ్వము. సుముఖి, ఈ అమాయక మాతకు విశదీకరించండి. మేమీ కార్యమును సహించలేము. ఈ సమయమున నీవు యువరాజు అల్హాదులో మౌనం ఊహించుట ఉచితము కాదు. అసురేశ్వరులు లేని కారణంగా కయాదు యొక్క గర్భమును నాశనము చేయు బాధ్యత మీ ఇరువురిదే. ఏదైనా అపాయము వాటిల్లిన ఎడల అసురేశ్వరులకు సమాధానము చెప్పవలసిన బాధ్యత మీదే, మీ ఇరువురిదే. గురుదేవా, సహోదరి, కయాదు, గురుదేవులను అవమానించినావు. వారి ఆజ్ఞను ధిక్కరించడం ఉచితము కాదు. నీవు గురుదేవుల ఆజ్ఞను పాటించి తీరవలసినదే. లేదు సహోదరి, మేము అటులా చేయలేము. గురుదేవులు మా భావనను అర్థము చేసుకొనటం లేదు. తమరు ఒక స్త్రీ. తమరు మమ్ము కరుణించండి. అసురులకు ఎవరి పట్ల దయ కలుగదు. లేదు, తమరు మాపై దయ చూపించవలేను. తమకు మా పలుకులు విసిదమయ్యుండును. తమరు మమ్మ విడిచి వెళ్ళవలదు. సహోదరి, మమ్మ విడిచి వెళ్ళవలదు. పదాల కదా సహోదరి, ఆగండి. హే గంగా, నీవు నీ ఆశీర్వాదము చేత అసురలోకమున విష్ణు భక్తి అనడి విషబీజమును నాటినావు. దాని నుండి మొలకి తంకురమును పెగిలించి వేయుటకు కంకణబద్ధుడనయ్యున్నాను. మా ఈ ఆదేశాన్ని ఎవరు విరోధించ యత్నించెదరో మేము కూడా వీక్షించెదము. గంగామాత, ఇది చమత్కారమా లేక స్వప్నమా? నేను తమ ఒడిలో ఉంటినా? అవును పుత్రి, సంతానము మాత ఒడిలో సురక్షితముగా నుండును. నీవు మా పుత్రికవు. నీవు ఈ మాతృమూర్తి యొక్క చల్లని ఒడిలో సురక్షితముగా నుందువు. జన్మించక పూర్వమే నా పుత్రునికి సమస్త అసురులు శత్రువులుగా మారినారు. వానిని ఎటుల రక్షింతును? కయాదు, నీ విట్టి అజ్ఞానపు మమకారము వలన అనుచిత శంకలో పడి పరంధాములు ప్రసాదించినట్టు ఈ గౌరవమును అవమానించవలదు. అవమానమా? అవును పుత్రి, మమకారము మతిని చెలింపజేయును. నీవు పరంధాముల ఇచ్చును సంశయించుటే అన్నది మహామూర్ఖత్వమగును. వారికది అవమానము. అందువలన అజ్ఞానము చే ఇటువంటి అపరాధము చేయవలదు. ఎందుకంటే శంకయనుడి విషము శ్రద్ధను నాశనం కావించును. లేదు మాత, ఇటువంటి అపరాధము ఎన్నడూ చేయను. మన్నించండి మాత. హే గంగామాత, తమరు నన్ను కటాక్షించినారో అందులకై తమకు
శతకోటి ప్రణామములు చేయుచున్నాను.